హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో 'మంజుమల్ బాయ్స్' అనే మూవీలో బాగా పాపులర్ అయిన 'గుణ కేవ్' అలాగే 'గుణ రాక్' గురించి అయితే షేర్ చేస్తున్నాను. 'పిల్లర్ రాక్' కన్నా 'గుణ రాక్' కన్నా 2 ఒకటే. ఈ 2 కూడా 800 మీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటాయి. ఎంట్రీ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 10 రూపీస్ అయితే ఉంటుంది పర్ పర్సన్. మొత్తం ఫాగ్‌తో నిండిపోయింది. ఇక్కడ యాక్చువల్‌గా 'పిల్లర్ రాక్' అంటే ఇలా ఉంటుంది ఫాగ్ లేనప్పుడు. ఇది పూర్తిగా కవర్ అయిపోయిందనమాట. ఇక్కడ ఎలిఫెంట్స్ పెట్టారు జస్ట్ ఫోటోస్ కోసం. కాసేపటికి లైట్‌గా స్లోగా అలా రిలీజ్ అవుతా ఉందన్నమాట. పూర్తిగా మాత్రం రాలేదు. ఇది సీజన్‌ని బట్టి ఉంటుంది. ఫాగ్ తక్కువగా ఉంటే నీట్‌గా కనిపిస్తదనమాట. ఈ ప్లేస్‌ని కూడా 'మంజుమల్ బాయ్స్‌లో' మనకి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. అలా అక్కడి నుంచి గుణా కేవ్‌కి వాక్ అయితే ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. కొడైకెనాల్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్కే ఉందండి. మామూలుగా అయితే చాలా తక్కువ మందొస్తారు ఇక్కడికి. బట్ 'మంజుమల్ బాయ్స్' మూవీ తర్వాత బాగా పాపులర్ అయిందనమాట ఈ ప్లేస్. ఇక్కడ ఈ కేవ్స్‌లో 1991లో కమల్ హాసన్ 'గుణ' మూవీ అయితే షూట్ చేశారు. అప్పటినుంచి విజిటింగ్ ప్లేస్ లాగా అయితే అయిందనమాట. ఇది చాలా డేంజరస్ కేవ్ అని 1821లో బిఎస్ వార్డ్ అనే బ్రిటిష్ ఆఫీసర్ 'డెవిల్స్ కిచెన్' అని అయితే పేరు పెట్టారనమాట. మూవీలో గూడా మనకుంటుందది. ఇప్పుడైతే మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసారు గ్రిల్స్‌తో. ఎక్కడైనా చిన్న గ్యాప్స్ ఉన్నా గూడా మొత్తం అయితే క్లోజ్ చేసేసారనమాట. సో, చూస్తున్నారు గదా! జనాలెలా ఉన్నారో. ఇది ఇంకా మనం 'గున్నా కేవ్' దగ్గరికి వెళ్ళలేదు. ఇది ఎంట్రన్స్‌లోనే ఇంతమందున్నారనమాట. అండ్ ఇక్కడ షాప్స్ ఉంటాయి. అలాగే ఎంట్రీ ఫీ వచ్చేసి 10 రూపీస్. అండ్ 'గున్నా కేవ్' అనేసి ఊరికే జస్ట్ ఇలా సింపుల్‌గా అయితే అరేంజ్ చేశారనమాట. ఇదొచ్చేసి ఎంట్రన్స్. అలాగే మొత్తం గూడా ఇట్లా చెట్లతో అయితే ఉంటుంది. ఈ స్టెప్స్ పైనయితే వెళ్ళాల్సి ఉంటది. ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి కనీసం ఒక 200-300 మీటర్స్ అయితే ఉంటదనమాట డిస్టెన్స్. సో, ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం అంతా కూడా ఇలా చెట్లే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ చెట్టుని గుర్తుపట్టారా? ఈ వేర్లు అంతా వచ్చేసి ఉంటుంది గదా! ఈ చెట్టు దగ్గర వాళ్ళ ఫ్రెండ్ ఒకతను కూర్చొనుంటాడు 'మంజుమల్ బాయ్స్' మూవీలో. సో, ఇక్కడే అన్నమాట అది. అండ్ అసలు జనాలు చూడండి ఎంతమందున్నారో. అక్కడికి వెళ్లి సుభాషు, సుభాషు అనేసి అరుస్తున్నారనమాట కామెడీగా. కానీ ఆ సుభాష్ అనే అతను మాత్రం ఒక రకంగా యముడికి హాయ్ చెప్పొచ్చినట్టే. ఇందులో పడిన 16 మెంబర్స్ అయితే అసలు ఇంకా దొరకను కూడా దొరకలేదట. సో, అలాంటిది అతను సేవ్ అవ్వడం చాలా లక్కీ అతని ఫ్రెండ్స్ వల్ల. మొత్తం కూడా చాలా కేర్‌ఫుల్‌గా మెయింటైన్ చేస్తున్నారండి. మొత్తం ఎక్కడికక్కడ క్లోజ్ చేసేసారనమాట. సో, మనకసల కేవ్ అలాంటిదైతే ఏమి ఉండదు. ఊరికే జస్ట్ ఈ ప్లేస్ మనం ఇట్లా పైనుంచి చూడడమే అంతే. అలాగే అక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకొని, ఇక్కడ మనకి టవర్ లాగా ఒకటుంటదనమాట. సో, పైకి టవర్ లాంటి దానికెక్కి మొత్తం పైనుంచి వ్యూ అయితే ఇట్లా కనిపిస్తా ఉంటదనమాట. సో, చూస్తున్నారు కదా జనాలు. ఇదసలు ఎక్కడికో మారుమూల ఉన్నట్టుంటుంది. అండ్ ఈ జనాలే కాదు అండ్ ఫుల్ ట్రాఫిక్ మాత్రం ఫుల్‌గా ఉందండి అసల. సో, కొడైకెనాల్ వెళ్తే మాత్రం మొత్తం ట్రాఫిక్‌లోనే అయిపోతుంది టైమంతా. మనం ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి కూడా ఉండదు. సో, మాకైతే ఒక రోజులో కేవలం 3 ప్లేసెస్ మాత్రమే అయ్యాయి. అది గూడా మేము కార్ వదిలేసి నడుచుకుంటా వెళ్ళడం వల్ల ఆ 3 ప్లేసెస్ అన్నా గూడా అయ్యాయి. లేదంటే అవి కూడా కష్టమే. సో, కొడైకెనాల్ విజిట్ చేస్తే గనక వెళ్ళాల్సిన ప్లేసేనండి ఇది 'గున్నా కేవ్'. అదొక ఎక్సైట్‌మెంట్‌గా ఉంటదనమాట మూవీలో చూసిన ప్లేస్ కాబట్టి.